ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ నుంచి పిఎస్ఏ రూల్ నెంబర్ 12 అనమాట. ఇప్పటిదాకా దాదాపు మనం ఫండమెంటల్స్ అన్నీ ఫినిష్ చేసామన్నమాట. ఆర్బీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే మీకు లర్న్ మీనా టు నాడీ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్ దొరుకుతుంది. దానిలో వెళ్ళారంటే దాదాపు అన్ని వీడియోస్ ఉంటాయి. ఒక బర్త్ చార్ట్ మీద 40 నాడీ ప్రిన్సిపల్స్ని ఎలా అప్లై చేయాలి, అలానే ఫండమెంటల్స్ అన్నీ ఎలా అప్లై చేయాలి, 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడీని ఎలా అప్లై చేయాలి, దిగ్బలాలు ఎలా చూడాలి అన్నీ చెప్పున్నాను. ఒకటే చార్ట్ మీద కూడా అన్నీ అప్లై చేస్తున్నాను. దాన్ని పట్టుకొని మీరు ఎతికి ట్రై చేయొచ్చు. అండ్ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ విడివిడిగా బుక్లో ఉన్న చార్ట్స్ కాకుండా వేరే చార్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. దాంతో మనం ఏ చార్ట్ మీద అయినా ఈ రూల్ అప్లై చేయొచ్చనే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందనే ఉద్దేశం. సో చూద్దాం ఈ రూల్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ దశలో ఎక్కడ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పడానికి ఈ రూల్ చెప్తున్నారనమాట. 2 గ్రహాలు పరస్పరం చూసుకుంటున్నాయి 180 డిగ్రీస్లో అనమాట. అంటే మేషంలోనో తొలలోనో ఏదో ఒకటి ఆపోజిట్ సైన్స్లో ఉండి చూసుకుంటున్నాయి. ఆ రెండిట్లో ఒక గ్రహం వేరే ఒక గ్రహం నక్షత్రం ఆక్యుపై చేసి చూస్తుంది అనమాట. అంటే నేను మీ ఒక పెన్ను తీసుకున్నానండి, మీ పెన్ను నా దగ్గర పెట్టుకొని నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ పెన్నే నేను తీసుకున్నాను, మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలా అనమాట. సో 2 గ్రహాలు పరస్పరం చూసుకుంటే ఇతర గ్రహం ఆ యొక్క గ్రహాన్ని నక్షత్రం ఆక్యుపై చేసి మరీ చూసినప్పుడు దానికి సంబంధించిన దశాభుక్తులు వస్తే ఒక ఈవెంట్ జరిగేదానికి అవకాశం ఉంది. ఇది కుంభలగ్నం చార్టు. మంచా చెడ అనేది ఏమీ లేదు, ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు అనమాట. ఈ డిపెండ్స్ ఆన్ ప్లానటరీ పొజిషన్. ఈ యొక్క కుంభలగ్నానికి శుక్రదశ జరిగింది, చంద్రభుక్తి జరిగినప్పుడు నేటివ్కి డైవర్స్ అవ్వడం జరిగిందనమాట. సో అసలు ఈ శుక్రదశ చంద్రభుక్తిని మీరు పరిశీలిస్తే శుక్రుడు చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, చంద్రుడు నీచ పొంది డిబిలిటేట్ అయ్యి మళ్ళీ ఆ చంద్రుడు చూస్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఈ లగ్నానికి పరస్పరం మిత్రులేమీ కాదు కదా. సో కాబట్టి శత్రువులు ఒకటి. సో ఇక్కడ చూడండి, మీకు మామూలుగా చార్ట్ని మనం దశని అనలైజ్ చేసుకుందాం. లగ్నాన్ని ఫస్ట్ పరిశీలించాలి. దేనికైనా ప్రైమరీగా లగ్న నక్షత్రం ఎలా ఉందో చూడండి. లగ్న నక్షత్రము గురువు తన స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతిని పరిశీలించండి. రాశ్యాధిపతి అయిన శని రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో రాహు వచ్చి దశమంలో ఉన్నాడు. దశమం అంటే ఏంటిది? ఉద్యోగము, ప్రొఫెషన్లో చాలా మంచిగా ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి బాగుంటుంది కాబట్టి ఉద్యోగానికి బాగుంది. సో లగ్న నక్షత్రం బాగుంది, పాజిటివ్. నెక్స్ట్ మనం లగ్నాధిపతి కూడా శని అవుతున్నాడు కాబట్టి శని పరిశీలిస్తే శని కూడా బాగున్నాడు కాబట్టి శని యొక్క నక్షత్రనాథుడు దశమంలో ఉన్నాడు కాబట్టి దట్ ఈజ్ ఆల్సో గుడ్. అక్కడ కనెక్ట్ అయితే సప్తమాధిపతితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి దిగ్బలాన్ని పొందాడు అంతేగాని లగ్న సప్తమాధిపతులు కలిశారు మ్యారేజ్ ఈజ్ గుడ్ అని అలా మనం అనుకునేదానికి లేదు. ఇక్కడ చూడండి, మీకు రాహుతో పాటు డిబిలిటేటెడ్ చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. ఆ డిబిలిటేటెడ్ చంద్రుడు షష్టాధిపతి కూడా అవుతున్నాడు కుంభలగ్నానికి. అంటే లగ్నాధిపతి ఈజ్ గెట్టింగ్ 6-10 సిగ్నిఫికెన్స్ అనమాట. 6-10 సిగ్నిఫికెన్స్ వస్తుంది. 6-10 సిగ్నిఫికెన్స్ వస్తే ఉద్యోగంలో బాగుంటుంది, వివాహంలో కాదనమాట. ఉద్యోగం అంటే అక్కడ మళ్ళీ సప్తమ భావ విశ్లేషణ చేయాలి, సప్తమ భావాధిపతి విశ్లేషణ చేయాలి. సప్తమ భావాధిపతి ఏం చెప్తున్నాడు? సప్తమ భావాధిపతి అయిన రవి కూడా అదే నక్షత్రంలో ఉండడం వల్ల ఆయన 6-10 చెప్తున్నాడు. తర్వాత కళత్రకారకుడైన శుక్రుడిని చూడాలి. శుక్రుడు ఏం చెప్తున్నాడు? శుక్రుడు కూడా షష్ట దశమాలని సూచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. సో అక్కడ రాహువు చంద్రుడు కలిసి ఉంటే రాహు నక్షత్రంలో ఉన్నా చంద్ర నక్షత్రంలో ఉన్నా కూడా 6-10 కనెక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు లగ్నాధిపతికి 6-10 కనెక్షన్ వచ్చింది, సప్తమాధిపతికి 6-10 కనెక్షన్ వచ్చింది. తర్వాత శుక్రుడు దశానాథుడికి కూడా 6-10 కనెక్షన్ వచ్చినాయి. సో 1-6-10 ఆపరేట్ అయితే మనకి మ్యారేజ్ నుంచి బ్రేక్, ప్రాబ్లము ఇవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శుక్రుడిలో చంద్రుడు ఏదైతే వచ్చాడో అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. చంద్ర ఈజ్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ శని నక్షత్ర. శని ఎవరు? తామసిక గ్రహం అయ్యి మళ్ళీ సాత్విక రాశిలో ఉన్నాడు. అంటే తామసిక నక్షత్రంలోనే ఉన్నాడు. బట్ కాకపోతే అక్కడ బుధ ఈజ్ లీడింగ్ అనమాట ఆ సైన్ని. సో బుధ ఈజ్ ఎ సాత్విక ప్లానెట్. సరే ఏదేమైనా అక్కడ అది ప్రొఫెషన్ పరంగా వర్కౌట్ అవుతుంది. శుక్రదశ చంద్రభుక్తి నేటివ్కి డైవర్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అని అంటే దశానాథుడు కానీ లగ్నాధిపతి కానీ సప్తమాధిపతి కానీ అన్నీ కూడా నెగిటివ్గా
చంద్రుడి యొక్క డిబిలిటేషన్ ఈ చార్ట్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. చంద్రుడు మనకారకుడు. సో ఆ చంద్రుడు రాహుతో కలిసి ఉంటూ దశమంలో ఉండడం అనేది మానసికంగా బాధని, వర్రీస్ని క్రియేట్ చేయడానికి లగ్నాధిపతి కానీ, సప్తమాధిపతి కానీ, కళత్రకారకుడు కానీ ముగ్గురు కూడా కట్టగట్టుకుని నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ చార్ట్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి కారణమైంది. ఆల్రెడీ ఒకసారి నెగిటివ్ ఉన్న తర్వాత మళ్ళీ రీమ్యారేజ్ ఇలాంటివన్నీ కూడా మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఎక్కడో దశాలాడు బాగుంటే తప్ప అది కొంత పీరియడ్ పార్షియల్లీ ఇస్తూ ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పలేము. మనం ప్లానెట్స్ అన్నీ అనలైజ్ చేసుకున్నాం అనుకో, గురు ఈజ్ రిప్రజెంటింగ్ శని, శుక్ర ఈజ్ రిప్రజెంటింగ్ మళ్ళీ చంద్ర దశమానికే కనెక్ట్ అయిందా, బుధ ఈజ్ రిప్రజెంటింగ్ రాహువ అది కూడా దశమానికే కనెక్ట్ అయిందా, కుజు ఒక్కడే రిప్రజెంటింగ్ 5th హౌస్ అనమాట. ఓకేనా, అందులో డిబిలిటేట్ అయ్యి మళ్ళీ ఇన్ ద స్టార్ ఆఫ్ గుణాన్ని కోల్పోయి 5th హౌస్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఒక్కటి సంతానం పరంగా అది కుజుడు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా పూర్తి స్థాయిలో నాట్ ఓకే, సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ మార్సే కొంచెం టెంపరీగా ఇస్తున్నాడు. అసలు ఏ ప్లానెట్ అంటే 9 ప్లానెట్స్లో కేతు ఇన్ మార్ స్టార్ అండ్ మళ్ళీ మార్స్ వచ్చి 6th ఉన్నాడు. సో కాబట్టి ఒక్క మార్స్ కొంత ఫేవరబుల్ తప్ప ఆ పంచమ భావాన్ని ఇవ్వడానికి ఇంకా వేరే ఏ ప్లానెట్ కూడా ఎస్పెషల్లీ వివాహ భావాన్ని ఇవ్వడానికి పూర్తి స్థాయిలో నాట్ ఓకే. అందుకని ఈ చార్ట్ ఈజీగా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేదానికి కారణమైంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఎప్పుడైతే పాజిటివ్ దశలు కూడా తీసుకోండి, అంటే ఇప్పుడు బుధ శుక్రులు పరివర్తనం చెందారు, లేదనంటే గురు చంద్రులు పరివర్తనం చెందారు, శుభగ్రహాల మధ్య పరివర్తనం చెంది వాళ్ళిద్దరూ మ్యూచువల్గా చూసుకున్నారనుకో, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారనుకో, వాళ్ళ మధ్య పాజిటివ్ ఈవెంట్ ప్లేస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బుధ శుక్రులు చూసుకోలేరు, అదే గురుచంద్రులు చూసుకోగలుగుతారు, రవిచంద్రులు చూసుకోగలుగుతారు. ఇలా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్లయితే అప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా రూల్స్ ఉన్నాయి దశని ఐడెంటిఫై చేయడానికి. ఇది వన్ ఆఫ్ ద రూల్ అనమాట. మీరు ఇలా ఒక్కొక్క రూల్ చెప్పుకుంటే వెళ్ళిపోదాము. ఎనీవే, మీకు డౌట్ వస్తే మీరు కామెంట్ చేయండి. మీ హ్యాపీనెస్ అంతా కూడా లైక్ ద్వారా తెలియజేస్తే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, లేదంటే మీకు బోర్ కొట్టేస్తుందా ఏంటిది అనేది నాకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు బోర్ కొట్టినా నేను చెప్తా, అది వేరే విషయం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రిన్సిపల్, పిఎస్ఏ ప్రిన్సిపల్ తీసుకుందాము, దాన్ని కూడా చెప్పుకుందాం. ఇలా 40 ప్రిన్సిపల్స్ అయ్యే వరకు మీకు ఒక ఐడియా మొత్తం వచ్చేస్తుంది. ఆల్రెడీ నేనే మీకు ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించకూడదనే ఉద్దేశంతోనే ఒక చార్ట్ కంప్లీట్గా అన్ని రూల్స్ అప్లై చేసి రీడ్ చేశాను. మళ్ళీ ప్రతి రూల్ కూడా వీడిగా డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఇంత చెప్తే ఇక మీకు వచ్చేసేయాలి అంతే ఇక నా ఉద్దేశం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో ప్రిన్సిపల్ గురించి మాట్లాడదాం. సూన్ కలుద్దాం. మీ డౌట్స్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, నేను మాట్లాడతాను.